హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే కొవ్వూరు వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? వచ్చేసామండి మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసినామనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి. మా బాబాయ్ అండ్ మా పెద్ద సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. అటువల్ల అయితే కడుతున్నారు. దేనికబ్బా ఇవన్నీ అనుకుంటున్నారా? మా చెల్లి అనమాట. మొన్న మ్యారేజ్ అయింది. సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నాం. అత్తారింటికి అయితే దింపేసి వస్తామన్నమాట. మేమైతే ఎలా అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసినాం అనమాట. అలాగే ఇది మా పెద్ద సిస్టర్ అనమాట ఈవిడ. అండ్ మా వారు వెనకాల కూర్చొని చూస్తున్నారు. అండ్ ఈవిడ సెకండ్ సిస్టరు, మ్యారేజ్ అయిన ఆవిడ. ఇంకొక సిస్టర్ కూడా ఉన్నారనమాట. స్మాల్ సిస్టరు. సో పెళ్లి కూతురుని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం మేమైతే వాళ్ళ అత్తారింటికి. సో మేమైతే రెడీ అయ్యి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ సారీ తీసుకెళ్తారు కదా వెళ్ళేటప్పుడు. అండ్ బనానాస్ అండ్ స్వీట్స్, సలివిడి అంటాం కదండి, సలివిడి అవన్నీ ప్యాక్ చేసేసామన్నమాట. అలాగే ప్రేయర్ అయితే చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా మరిది దగ్గర అండ్ మా సిస్టరు మేమంతా ఆటోలో ఎక్కేసినాం. మా వారు, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు వేరే ఆటోలో అనమాట. చూడండి మా వాడు ఎలా అడుగుతున్నాడో, పెద్ద సిస్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట. అంజీ ఏడికి వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళు అంటా ఉన్నాడు అనమాట. వినిపిస్తాను చూడండి. అమ్మో నేను వస్తా అన్నాడు. వాడు మొహం పిన్నెలు పోతుందని మొహం వేలాడు పెట్టేశాడు. అమ్మ బిడ్డ ఇలా అయితే మా మరిది దగ్గర వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈడ తోరణాలు కట్టున్నారు కదండి గ్రీన్గా పెళ్ళికి. ఇక్కడైతే ఆపేశారు. కాళ్ళు కడిగి దిష్టి తీసి తీసుకెళ్తారు. వీళ్ళ పద్ధతిలో ఎట్లా తీస్తారో చూపిస్తానండి మీకు కూడా. అండ్ ఇక్కడైతే 2 పీటలు వేసి పైన ఎక్కించి పెళ్ళికూతురు పెళ్ళి కొడుకుని ఇలా అన్నం ముద్దలు పసుపు ముద్దలు బాగా కలిపి దిష్టి తీస్తారండి. బాగా 3 టైమ్స్ దిష్టి తీసి తర్వాత కాళ్ళు కడిగి ఈ ప్రాసెస్ మీరే చూసేయండి. ఇట్లా అయితే చేస్తారనమాట. చూడండి బాగుంది కదా, హడావిడి సూపర్ ఉంటుంది అనమాట. మస్తు కామెడీస్ జరుగుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. అందుకే అవి కట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. నేనైతే వీడియో తీస్తూ ఉన్నా. చూడండి నేనైతే ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం ఈ ఊరు రావడం. వాడపల్లి అండి. చూసారా ఈ విధంగా అయితే కాలు కడిగేసి అమౌంట్ పెట్టమంటున్నారు అనమాట. కాలు కడిగినందుకు వేయాల్సిందే. ఎవరి అమౌంట్ వాళ్ళు వేయాల్సిందే. పెళ్ళికూతురుది పెళ్ళికొడుకుది పెళ్ళికొడుకులు వేయాల్సిందే. అంటే నో, ఇద్దరు అకౌంట్ ఒకటైంది. సో ఇద్దరు ఒకటే అమౌంట్ ఇస్తారని చెప్పేసి అట్లా ఏడిపిస్తున్నారు అనమాట కొద్దిసేపు. ఇట్లా ప్రాసెస్ అయిన తర్వాత మస్తు ఉంటుందండి ఇట్లా అసలు మ్యారేజ్ అయిన తర్వాత కదండి. నాకైతే నా పెళ్లి రోజులు గుర్తొచ్చాయండి. చూసారా మీలో ఎంతమందికి మీ పెళ్లి రోజులు గుర్తొచ్చాయో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇలా అయితే నడిచి వెళ్తూ ఉన్నాం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందనండి వీళ్ళ ఇంటి ముందు అయితే. ఇదేనండి మా మరిది దగ్గర వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఈ లోపలికి వెళ్ళినాక అక్కడ మరదలు ఆపేసినారనమాట. పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే భోజనం అయితే చేస్తున్నాం అనమాట. ఇట్లా అయితే భోజనాలు అయితే పెట్టారనమాట మా వాళ్ళకి. మా అమ్మ అండ్ మా ఫ్యామిలీ అంతా కూర్చొని మేమైతే భోజనం తినేస్తున్నాం. సో ఇట్లా అయితే తినేసి మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి కదా. సో చూడండి ఇవైతే తీసుకొచ్చినాం అనమాట మేము. పసుపు కుంకుమ స్వీటు అవన్నీ తీసుకొచ్చినాము, అరటిపండు అండ్ సెలవిడి. సో ఇదైతే సెలవిడి అండి. ఇట్లా అయితే చేసినారనమాట. సో మేమైతే ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.